మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 11వ వచనం. ఆలకించుడి, భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయనిచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, మహావిశ్రాంతి దినము, పునరుత్థాన ఆరాధన ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా మందిరములో ఉండాలని, ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. అవును ప్రియులారా, కడవరి దినాలలో ఉన్నాము. దేవుడు వచ్చే సమయాలు దగ్గరగా ఉన్నాయి. ఏ సమయము ఏ గడియో తెలియదు గనుక రక్షణ పొందారా? ఇంకా లోకములోనే ఉన్నారా? ఈ లోకము శాశ్వతమైంది అనుకుంటున్నారా? లేదండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఈ లోకములో ఉన్నాయి. వీటిలో ఇమిడిపోయి పరిశుద్ధమైన జీవితాన్ని కోల్పోవద్దని, దేవుడిచ్చు రక్షణ ఆలస్యము చేయొద్దని ప్రభు పేరట మీకు మనవి చేయించి ఉన్నాను. ఎందుచేతనగా రక్షణ లేకపోతే దేవుని రాజ్యానికి వారసులు కారండి. గనుక ఆయన ఇచ్చే రక్షణ నిర్లక్ష్యము చేయకుండా పరిశుద్ధమైన జీవితము కలిగి రక్షణలో సాగిపోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గనుక ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా రక్షణలో సాగిపోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. బిడ్డలందరిని ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే రక్షణ లేక నశించిపోతున్నారో వారికి రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారి జీవితాలకి మేలు చేయమని బ్రతిమాలుకుంటున్నాం. ద్వారాలు తెరవబడక నలిగిపోతున్న వారికి సహాయము చేయమని, పరిస్థితులు అననుకూలంగా ఉన్న వారికి మీరే పరిస్థితులు మార్చమని, ఈ దినం ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.